నమస్తే. నేను మీ నందిని ఆర్గానిక్ ఫార్మర్‌నండి. ఈరోజు వచ్చేసి ఫిష్ అమినో యాసిడ్ తయారీ విధానం మీకు చూపిస్తున్నానండి. నేనొచ్చేసి 1 కేజీ చేప వేస్టేజ్, 1 కేజీ నల్ల బెల్లం తీసుకున్నానండి. ఇది ఎప్పుడు తీసుకున్నా 1:1 పద్ధతిలో మాత్రమే తీసుకోవాలి. మీరు తీసుకున్న చేప వేస్టేజ్ కొద్దిసేపు డ్రై చేయండి. వాటర్ గనక ఉన్నట్టుగా అయితే ఆ లిక్విడ్ అంత బేగా ఫార్మ్ అవ్వదు. ఇది తయారు చేసే విధానం ఏంటంటే 1 కేజీ బెల్లం, 1 కేజీ వేస్టేజ్ ఉన్నాయి కదండీ! అది ఒక బకెట్‌లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఒక క్లాత్‌తో గానీ, లేకపోతే ఒక పేపర్‌తో గానీ దాన్ని క్లోజ్ చేసుకోండి. చేసుకొని డే బై డే ఒకసారి ఆ క్లాత్ గానీ, పేపర్ గానీ ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఇది నీడలో మాత్రమే పెట్టండి. ఈ లిక్విడ్ అనేదండి బేబీ ప్లాంట్స్ గ్రోత్‌కి బాగా యూజ్‌ఫుల్ అవుతదండి. ఇది త్వరగా వేగంగా పెరగటానికి ఆకుకూరలకు బాగా యూజ్‌ఫుల్ అవుతదండి. ఎందుకంటే మనకు ఆకుకూరలు అనేవి చాలా పచ్చగా రావాలి కాబట్టి ఈ లిక్విడ్ బాగా యూజ్‌ఫుల్ అవుతదండి. ఇదొచ్చేసి 1 లీటర్ వాటర్‌కి 3-5 ఎంఎల్ మధ్యలో కలుపుకోవచ్చండి. ఇది ఎప్పుడు మీ మొక్కలకి ఇచ్చినా మార్నింగ్ 9:00 లోపు, ఈవినింగ్ 4:30 తర్వాత మాత్రమే ఇచ్చుకోండి. ఇది ఫిల్టర్‌లో వేసుకొని ఇది డ్రిప్పింగ్ పద్ధతిలో నేను ఇచ్చేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర అన్ని ప్లాంట్స్ ఇంకా లేవు కాబట్టి నేను ఒక బకెట్‌లో కలుపుకొని ఇది వాటర్ ఇచ్చుకున్నానండి. మీకు కావాలంటే మీరు ఎక్కువగా మొక్కలున్నాయనుకోండి డ్రిప్పింగ్ పద్ధతిలో ఇచ్చుకోండి. అన్నదాత సుఖీభవ.